కాబట్టి స్వేచ్ఛారాధన అది సంఘాల వయసుగా ఆలోచన చేస్తేనేమో ఈ విధంగా వాళ్ళ ఇష్టం. నేను దాని గురించి ఏమి ఎవరు విమర్శించే ప్రయత్నం అది కాదు, మన డ్యూటీ అది కాదండి. ఎవరు విమర్శించుకొని మన డ్యూటీ కాదు, మర్చిపోకండి. ఒకవేళ మిమ్మల్ని ఏమో ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తే ఎక్స్క్యూజ్ మీ, అంతే. అంతేగాని మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టాలని కాదని చెబుతుంది. పరిస్థితుల గురించి మాట్లాడితే ఇలా ఉన్నాయి అని, కానీ వాస్తవం ఒక విధంగా కనబడుతుంది, మన మధ్య జరుగుతుంది మరొక విధంగా. స్వేచ్ఛ ఆరాధన ఇది సంఘాల విభజనతో పద్ధతులతో ఆలోచన చేసే ఒక రకం. దాని సంఘం పక్కన పెట్టేస్తే స్వేచ్ఛ ఆరాధన అంటే ఇప్పుడు ఆరాధన ఒకే సంఘంలో ఆరాధన జరుగుతుంటుందండి. ఈ ఆరాధనకు వచ్చే వాళ్ళు కూడా ఆరాధనకి అందరికి ఒకే టైం ఉందా లేదంటే ఎన్ని గంటలు సార్ మీకు ఆరాధన? 10 గంటలకి. అందరు ఏ గంటలకు వస్తారండి? అందరు 10కి వచ్చారు. 12 గంటలు కూడా వస్తారు. అన్ని సంఘాల్లో ప్రాబ్లం అయితే కానీ ఎందుకని గట్టిగా అన్నాం అనుకోండి, గట్టిగా అన్నాం అనుకోండి, మనకు అనుకూలమైన బోధకుడు ఎవడు ఉన్నాడు? హైదరాబాద్లో పొలం డేవిడ్ ఒక ఆయన ఉన్నాడు. అది అర్థమైనా ఇప్పుడు ఉండొచ్చు. ఆయన ఏ టైంకి ఆరాధన పెట్టేశాడో ఆ టైం వచ్చినోడే లోపల ఆరాధన చేస్తాడండి. గేట్ వేసేస్తాడండి, జాలి గేట్ ఉండదండి. ఇప్పుడు కూడా అలా చేస్తాడు. వచ్చే టైం రండి, లేకపోతే కూడా ఇప్పుడు రమ్మన్నది ఆరాధన ఉంటాడు. ఇంకొక ఆయన పాపం సురుద్రుడు, ఆయన చనిపోయాడు. నేను స్టార్టింగ్లో ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, ప్రభుత్వాల కోసం అవకాశం ఇచ్చేవాడు, వాక్యం చెప్పేవాడిని, చేస్తుంటాడు. ఆయన ఏం చేసేవాడు చూసారా? పొలం డేవిడ్ గారు చూసారా? 10కి రాగానే గేట్ పెట్టేస్తాడు, మీరందరూ బయట ఉంటారు. కానీ మన సంఘంలో అయితే అలా లేదు, అందరూ ఆరాధన చేయాలి దేవుడిని. ఏది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చా అంటే అవకాశం ఏం కల్పిస్తున్నారు అనమాట. తెలియకుండానే మీ ఇష్టమైనప్పుడు ఇక్కడికి రావచ్చు, ఇక్కడికైతే మీ ఇష్టమైనప్పుడు రావచ్చు, అక్కడైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మీరు చెప్పండి, ఏది రైట్ అయినా? గేట్ పెట్టేది రైటా? ద్వారా తెచ్చి పెట్టుంది రైటా? కరెక్ట్ చెప్పండి. గేట్ పెట్టేది రైట్ చేతులు ఎత్తాను సరే. గేట్ పెట్టేది రైట్ ఉన్న చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. ఎందుకు నాకు అర్థం కాలేదు? ఎందుకంటే మేము టయానికి రాని కాక అంటే అది మీ ఇష్టం. దాన్ని అంటారు, ఏమంటారంటే స్వేచ్ఛ ఆరాధన. మీ ఇష్టమైనప్పుడు రావచ్చు, మీ ఇష్టమైనప్పుడు పోవచ్చు, దాన్ని అంటారు స్వేచ్ఛ ఆరాధన. టైంకి రావాలి, టైం ప్రకారం. అందులో ఎవరి దగ్గరకు వస్తున్నావు అది కదా తెలుసుకోవాలా. డ్యూటీకి వెళ్తామా? మీరు డ్యూటీకి వెళ్తారు, ఎన్ని గంటలకు వెళ్తారు డ్యూటీకి? 8 గంటల డ్యూటీ 9కి వెళ్తారా? 8:30కి వెళ్తారా? 8:30కి వెళ్తారా? వస్తాడు సరే, ఒక రోజు లేట్ కదా అనుకుంటాడు, పావు గంట కదా పోలే అనుకుంటాడు. 2వ రోజు లేట్ వచ్చాం, సరేలే 2 రోజులు 3 రోజులు ఇస్తాడు. 3 రోజులు అయిపోయిన 4 రోజులు కేర్ పెట్టాలంటాడు. 4 రోజులు ఏమి ఇష్టమైనప్పుడు వస్తున్నాం డ్యూటీకి అంటారు. అనే కదా పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా నెలకు 3 లేట్లు ఉంటాయండి. 3 లేట్లు దాటిపోతే నెక్స్ట్ 4వ లేట్ ఉందనుకో, 5 నిమిషాలు లేట్ వచ్చినా సరే 4వ లేట్ వచ్చి ఒక లీవ్ కట్. సంవత్సరానికి 15 లీవ్లు ఉంటాయి. ఆ 15 లీవ్ల్లో ఒక లీవ్ కట్ చేసి